హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్ ఆల్. మీకు తెలుసా, రీసెంట్గా యుఎస్సిఎస్ ఒక డెసిషన్ తీసుకుంది. అది ఏంటంటే, మీరు కానీ H1 పిటిషన్ అప్రూవల్కి ప్రాసెస్ చేసినా, లేదంటే రెన్యూవల్కి కొత్త పిటిషన్కి అప్లై చేసినా కూడా, సో ఇది వరకు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎక్కువ డాక్యుమెంట్స్ మీరు ఏదైనా సబ్మిట్ చేసి ఉంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం RFE వచ్చేదనమాట, రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్. అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్ట్రా డాక్యుమెంట్ కానీ మిమ్మల్ని అడిగేవాళ్ళు, మిస్ అయినవి లేదు వాళ్ళకి ఏదైనా ఎక్కువ కావాలి అనుకుంటే. బట్ ఇప్పుడేం చేశారంటే, దెర్ ఈజ్ నో RFE ప్రాసెస్. సో మీ ఎదర్ స్ట్రైట్ అవే అప్రూవల్ లేదంటే డినైడ్ చేసేస్తారు. కాబట్టి మీరు డినైడ్ని అవాయిడ్ చేసుకోవడానికి మీరు సబ్మిట్ చేసేటప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయండి. సో ఎక్కువ ఛాన్సెస్ అప్రూవల్ వచ్చేదానికి ఉంటుంది అనమాట. లేదు అంటే స్ట్రైట్ అవే డినైడ్ అయిపోతే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి, మళ్ళీ రీప్రాసెసింగ్ ఫీజు అవన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. సో RFE మొన్నటి వరకు బాగా ఉండింది, ఇప్పుడైతే తీసేశారు. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఎంప్లాయర్తో పనిచేస్తున్నప్పుడు, మీరు కొత్త H1 పిటిషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే రెన్యూవల్కి చేస్తున్నప్పుడు కానీ, సో మీరు కరెక్ట్ యాక్షన్ తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.